గోడ దూకిన మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చి నిన్న అటెండ్ అయిన తర్వాత కూడా వాళ్ళు టైం అడిగిన విషయం కూడా తెలిసిన విషయమే మనకి. నిన్న హైకోర్టు, ఏపీ హైకోర్టుని ఈ నలుగురు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, తర్వాత ఆనం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి, వీళ్ళందరూ కూడా నలుగురు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ఏపీ హైకోర్టు వీళ్ళకి పెద్ద షాకే ఇచ్చింది. వీళ్ళకి ఆ స్పీకర్ ఇచ్చిన దాన్ని స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అంటే వీళ్ళు మాకు గడువు కావాలి, గడువు ఇచ్చేలా వీళ్ళు పిటిషన్, మాకు కనీసం నెల 2 నెలలు గడువు కావాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషను నిన్న సోమవారం విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని తప్పుపడుతూ వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటే ప్రతివాదులను ఆదేశించి ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే తదుపరి విచారణ వచ్చే నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అంటే మేము ఎలాంటి మీకు స్టే ఇవ్వలేం, మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేమని వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇది వాళ్ళకి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పడేసే ప్యాకేజీ కోసము వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి ఇంతకుముందు ఎలా వెళ్ళిపోయారో 23 మంది వాళ్ళకి తగిన బుద్ధి ఇచ్చాడు దేవుడు. అయినా వీళ్ళకు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు కూడా దేవుడు సరైన టైంలో సరైన బుద్ధి ఇస్తాడు, గుణపాఠం కూడా చెప్తాడు. ఇలాంటి వాళ్ళని ప్రజలు అస్సలు క్షమించరు. ఎందుకంటే ఇలాంటి వెన్నుపోటు వాళ్ళకి ప్రజల అవసరం కూడా లేదు. వీళ్ళకి ప్రజల అవసరాల కన్నా, ప్రజల బాగోగుల కన్నా వీళ్ళ అవసరాలు, వీళ్ళ బాగోగులే ముఖ్యమనేది ప్రజలకి బాగా అర్థం చేసుకున్నారు.